ఇస్తలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఏ మూలకెళ్ళినా రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కులాల పేరు చెప్పి కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ ప్రజలు నలిగిపోతా ఉన్నారు. నిజంగా రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులే ఉండుంటే మరి ఈ పాటికి అత్యంత గొప్ప అభివృద్ధి జరగాలి. పడిపోతారమ్మా మీరు. వర్గ పోరాటాల్లో అంటే ఒక నేల, ఒక భూమి, ఎవరి గుత్తాధిపత్యం కాదు. ఆళ్లగడ్డ ఒక కుటుంబం గుత్తాధిపత్యం కాదు. రాయలసీమ కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యం కాదు. ఇది భారతదేశం. ఈ నేల అందరిది, అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో అంటే మారాల్సిన పరిస్థితి ఉంది. నేను అండగా నిలబడేవాడిని. ఒక సామాజిక వర్గానికి, ఒక సామాజిక వర్గాలకు కొమ్ము కాసేవాడిని కాదు. కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను. మీరు రాయలసీమ వాసులకి ప్రత్యేకించి వలసలు ఆగాలి. దారి పొడవుతా, కర్నూలు నుంచి వచ్చే దారి పొడవుతా ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని కళాశాలలు ఉన్నాయి, యూనివర్సిటీలను తలపంపించే పెద్ద కట్టడాలు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి ఉద్యోగాలు లేకుండా ఎందుకు వలసలు వెళ్ళాలి? అంటే డబ్బులు మీరు మీకు కట్టాలి, కానీ మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు మేము మీ పెట్టం. ఇక్కడ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు మాటిస్తా ఉన్నాను, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమాన న్యాయమైన అవకాశాలు లభించి ఏర్పాటు చేస్తాను. రాయలసీమలో